హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు SanDeep360Tech. ప్రీవియస్ వీడియోస్లో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుందండి. దాని గురించి మనం ఒక సిరీస్ అనేది చేసుకుంటూ వస్తున్నాం. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనం కేవలం డేటా ఎంట్రీనే కాకుండా ప్రొఫెషనల్గా చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమున్నాయని వాటి గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనం బ్లాగింగ్ అనేది చూస్ చేసుకొని, సో బ్లాగింగ్ అంటే ఏంటి, మనం ఇంటి దగ్గర ఉండి ఒక ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ లేకపోతే మొబైల్ నుంచి బ్లాగింగ్ అనేది ఎలా చేయొచ్చు, ఒకవేళ మీరు కనుక బ్లాగింగ్ స్టార్ట్ చేస్తే దానికి మనీ అనేది ఎవరిస్తారు, ఎంత మనీ వస్తుంది, ఎక్కువ మనీ ఎర్న్ చేయాలంటే ఎటువంటి బ్లాగింగ్ టాపిక్స్ తీసుకోవాలి. సో ఇలా మనం ఒక 5 వీడియోస్ అనేది చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో మనం బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలంటే మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలనేసి మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఆ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేవి నాకు ఎన్ని అప్రూవల్స్ వచ్చాయి, సో నాకు ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. బట్ ఈ వీడియోలో నాకు ఎన్ని అప్రూవల్స్ వచ్చాయి, సో వాటి ద్వారా నేను ఎంత అమౌంట్ అనేది నేను ఎర్న్ చేశాను, సో అదంతా కూడా మీకు నేను క్లియర్గా చూపించబోతున్నాను. సో ఈ వీడియోని జస్ట్ మీకు ఒక మోటివేషన్ రిలేటెడ్గా హెల్ప్ఫుల్గా ఉండాలి. సో చాలామంది నాకు యాడ్సెన్స్ అప్రూవల్ రావట్లేదు, యాడ్సెన్స్ అప్రూవల్ రావాలంటే ఏం చేయాలి, సో దాని గురించి చాలా టెన్షన్ పడుతుంటారు. నాకు ఏం చేస్తే యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది అనేసి చాలా డౌట్స్ వస్తుంటాయి. సో అలాంటి వాళ్ళకి కొంచెం మోటివేషన్లా ఉండాలి అనేసి, సో యాడ్సెన్స్ అప్రూవల్ అనేది చాలా సింపుల్ థింగ్ అండి. దానికి మీరంటూ కొన్ని ప్రాపర్ వేస్లో వెళ్ళి తప్పకుండా మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అనేది వస్తుంది. మీలో ఆ కాన్ఫిడెన్స్ రావాలనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో నార్మల్గా మనం చూసినట్టయితే గూగుల్ యాడ్సెన్స్ యొక్క హోమ్ పేజ్ అనేది ఇలా ఉంటుందండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే కనుక మన వెబ్సైట్ లింక్, అదేవిధంగా మన వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు కోడ్ అనేది ఇస్తారు మనకి. ఆ కోడ్ని మన వెబ్సైట్లో యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మన వెబ్సైట్ని రివ్యూ చేస్తారు. గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు మన వెబ్సైట్ని రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసి మనకేం చేస్తారంటే మన వెబ్సైట్లో యాడ్స్ అనేవి డిస్ప్లే చేయడం ఇక్కడ కనిపిస్తున్నాయో, సో ఈ విధంగా మనకి యాడ్స్ అనేవి డిస్ప్లే చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే దీని నుంచి మనకి ఎర్నింగ్స్ ఎలా వస్తాయంటే, ఇఫ్ సపోజ్ ఎవరైనా అడ్వర్టైజర్ ఎవరైతే కంపెనీ ఉంటుందో వాళ్ళు వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేయడం కోసం గూగుల్ వాళ్ళని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి యాడ్స్ రన్ చేస్తారనమాట. సో యాడ్స్ రన్ చేసేటప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదైనా యాడ్కి ఒక 1000 రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఆ యాడ్ అనేది మీ వెబ్సైట్లో డిస్ప్లే అయింది. ఎవరైనా ఆ యాడ్ని క్లిక్ చేసి ఏముందా అని చెక్ చేశారు, అప్పుడు మీకు ఏమవుతుందంటే 68% కమిషన్ అనేది, ఆల్మోస్ట్ మీకు 700 రూపీస్ వరకు కమిషన్ అనేది గూగుల్ యాడ్సెన్స్ ద్వారా రావడం జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో చాలామందికి ఏంటంటే నాకు అప్రూవల్ రావాలంటే ఏం చేయాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టాలి, ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలని చాలా డౌట్స్ ఉంటాయండి యాజ్ ఎ బిగినర్గా అండ్ దెన్ బ్లాగర్గా. సో వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత కనిపించే డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది నా ఓల్డ్ అకౌంట్. దీంట్లో ఆల్రెడీ అమౌంట్ కూడా ఉన్నాయి, $44.91 ఉన్నాయన్నమాట. అకౌంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అంటే మన యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం $10 రీచ్ అవుతామో, రీచ్ అవ్వగానే మన అడ్రస్ అదేవిధంగా మన ఐడి వెరిఫికేషన్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ పేమెంట్ అని మనం ఎవరికి పంపిస్తున్నాం ఏంటి అంటే అన్నీ కూడా లీగల్గా జరుగుతాయి కాబట్టి తప్పకుండా మీ ఐడి వెరిఫికేషన్ చేయాలి. లైక్ ఆధార్ కార్డ్ కానీ లేదా పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి కదా, అటువంటి మీరు దీంట్లో డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఫోటో అనేది అప్లోడ్ చేసినట్టయితే మీ అకౌంట్ అనేది వెరిఫై చేసి మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో, మీరు అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డీటెయిల్స్ ఇచ్చి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా ఇస్తే అది వ్యాలిడ్ అవుతుంది. కంపల్సరీ మీ బ్యాంక్ అకౌంటే మీరు దీంట్లో ప్రొవైడ్ చేయాలి, లేదా పేపాల్ అకౌంట్ అయినా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో ఆ విధంగా చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ మీకు వచ్చే వ్యూస్ని బట్టి ఎంత అమౌంట్ అయితే అంతా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే ఈ గూగుల్ యాడ్సెన్స్ గురించి సెర్చ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేను యాడ్సెన్స్ అనేసి కీవర్డ్ తీసుకోవడం జరిగింది. కీవర్డ్ ఓవర్వ్యూ యాడ్సెన్స్. కంట్రీ కూడా నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను, మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. సో ఇండియానే సెలెక్ట్ చేసుకున్నాను. ఇండియాలో మనకి యాడ్సెన్స్ గురించి సెర్చ్ చేసే వాళ్ళు 2,46,000 ఎవ్రీ మంత్ అండి. ప్రతి నెల 2,46,000 మంది సెర్చ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎలాంటి సెర్చెస్ చేస్తున్నారో మనం చూసినట్టయితే కనుక యాడ్సెన్స్ గూగుల్, యాడ్సెన్స్ లాగిన్, యాడ్సెన్స్ అకౌంట్, వాట్ ఈజ్ యాడ్సెన్స్ యూట్యూబ్, యాడ్సెన్స్ గూగుల్ అకౌంట్, యాడ్సెన్స్ యూట్యూబ్. సో ఇలా డిఫరెంట్గా అన్ని సెర్చ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే వీళ్ళందరూ కూడా ఎందుకు సెర్చ్ చేస్తున్నారు, దానికి అప్రూవల్స్ తీసుకురావడం కానీ, రెవెన్యూ పెంచుకోవడం కానీ, ఇటువంటి డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేసుకోవడం కోసం ఇటువంటి సెర్చెస్ అన్ని కూడా చేస్తూ ఉంటారన్నమాట. సో ఇంతవరకు నేను ఎన్ని యాడ్సెన్స్ అకౌంట్స్కి అప్రూవల్ అనేది తీసుకొచ్చాను, సో వాటి ద్వారా నేను ఎంత అమౌంట్ అనేది ఎర్న్ చేశాను అనేది మీకు లైవ్లో చూపించబోతున్నా అండి. ఈ వీడియో అనేది మీకు చాలా మోటివేషనల్గా ఉండాలి. ఎవరైతే బ్లాగింగ్ కెరియర్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ స్టెప్ అనేది యాడ్సెన్స్ అప్రూవల్. సో ఈ యాడ్సెన్స్ అప్రూవల్ అనేది ఎంత ఈజీ, మీరు కనుక కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తే మీరు ఎంత ఈజీగా యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకోవచ్చు. సో మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడం కోసమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను.
మీరు కూడా సేమ్ నాకులాగే యాడ్సెన్స్ అకౌంట్ అప్రూవల్ తీసుకొచ్చి బ్లాగింగ్ ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. బట్ ఇమీడియట్గా ఏది రిజల్ట్స్ రావండి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు చెప్పేది అదే, 100% రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఇమీడియట్గా ఈ రోజు చేయగానే రేపు వచ్చేస్తా ఎల్లుండి వస్తా కాదు. మీరు కంపల్సరీ నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం స్టెప్ బై స్టెప్ ఏవైతే ఉంటాయో, బ్లాగింగ్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఎలా పెట్టాలి, సో ఆర్టికల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు లెర్న్ చేయడానికి, అంటే ఒక బిగినర్గా లెర్న్ చేయడానికి మీకు మినిమం 1 మంత్ పడుతుంది. సో 1 మంత్ తర్వాత నుంచి మీరు ఎగ్జిక్యూట్ చేసే ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉంటాయో, కీవర్డ్స్ని తీసుకోవడం కానీ, ఆర్టికల్స్ని అనలైజ్ చేయడం కానీ, వాటిని మీరు సోషల్ మీడియాస్లో ప్రమోట్ చేయడం కానీ, సో వీటి ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని పెరుగుతుంది. విత్ ఇన్ 3 మంత్స్లో మీ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. మీరు ఓన్గా మీ వెబ్సైట్ని మెయింటైన్ చేయడం, మీ వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ని మెయింటైన్ చేయడానికి టోటల్గా 3 మంత్స్ మీకు టైం పడుతుంది అనమాట. నేను ఏవైతే స్టెప్స్ మీకు చెప్తున్నానో వాటి మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే కనుక 1 to 2 మంత్స్లోనే మీకు యాడ్సెన్స్ అప్రూవల్ రావడం జరుగుతుంది. సో అది మీ ఫస్ట్ స్టెప్ అండి. హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత నుంచి మీరు ట్రాఫిక్ మీద ఫోకస్ చేసినట్టయితే కనుక ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ మీ రెవెన్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. దాని గురించి నేను నా డేటాబేస్ అంతా కూడా ఓపెన్ చేశాను. ఇంతకుముందు నేను చేసిన వర్క్స్ ఏంటి అవన్నీ కూడా. సో ఇక్కడ మీకు చూపించేది ఇదంతా కూడా 2018. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అప్ టు నెంబర్ 18 వరకు ఇక్కడ కనిపిస్తుంది కదండి. వైరస్ ఫ్రీ టెక్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా నేను పర్చేస్ చేసిన డొమైన్స్ అండ్ దెన్ వాటికి తీసుకొచ్చిన అప్రూవల్స్ అనమాట. అయితే ఈ 18 డొమైన్స్ అనేవి నేను పర్సనల్గా యూస్ చేసినాయి. సో ఎవరికి సేల్ చేసినాయి కాదు, నేను పర్సనల్గా డిఫరెంట్ వెబ్సైట్స్ మెయింటైన్ చేసి యాడ్సెన్స్ ద్వారా అప్రూవల్ తీసుకున్నాయి. సో ఈచ్ డొమైన్కి నేను మినిమం 10,000 డ్రా చేశాను. అలాగే నేను ఒక 10 డొమైన్స్ని 2018 నవంబర్లో మెయింటైన్ చేస్తే నాకు పే అవుట్ అనేది 80,000 రావడం జరిగింది ఒకటే నెలలో అనమాట. సో దానికి చాలా కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, మల్టిపుల్ అకౌంట్స్ మెయింటైన్ చేసే స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. సో యాజ్ ఎ బిగినర్గా మీరు ఇంత అడ్వాన్స్గా చేయలేరు. బట్ మీకున్న సింగిల్ వెబ్సైట్ మాత్రం మీరు చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. దాని పెద్ద హార్డ్ వర్క్ ఏం అవసరం లేదు. ఇలా చేసేటప్పుడు మీకు మల్టిపుల్ ల్యాప్టాప్స్ కావాలి, సో డిఫరెంట్ లాగిన్ అకౌంట్స్ కావాలి. సో అవన్నీ కూడా మనకి అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయన్నమాట. సో తర్వాత మీరు చూసినట్టయితే నేనేం చేశాను, నాకు యాడ్సెన్స్ అప్రూవల్స్ వస్తున్నాయి. కేవలం నేను యూజ్ చేయడమే కాదు, వేరే వాళ్ళకి సేల్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ చూస్తే నా ఫస్ట్ వెబ్సైట్ నేను సేల్ చేశాను. సో ఈ వెబ్సైట్ నేను 5 months ఓల్డ్ అకౌంట్ అనమాట. యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత అప్పటికి 5 నెలలు అయిపోయింది. దాన్ని సేల్ చేస్తే నాకు ఒక్క సేల్కి ఎంత వచ్చిందో మీకు క్లియర్ చూపిస్తాను. 5,000 రూపాయలు రావడం జరిగింది. సో ఇదంతా కూడా 2018 అండి. ఇక్కడ వరకు కనిపించేది కూడా మీకు 2018. సో అప్పుడు మీకు నేను చేసిన సేల్స్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సోల్డ్ అవుట్ 4,000. ఇలా నేను ఒక 8 అకౌంట్స్ అనేవి సేల్ చేశాను అనమాట. ఆన్ అండ్ యావరేజ్గా 3,000 అనుకున్నా సరే, ఈ 8 అకౌంట్స్ నుంచి 24,000 to 25,000 అనేది మనకి వచ్చింది. తర్వాత చూసినా నేను మళ్ళీ 2019లో వర్క్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, నవంబర్ డిసెంబర్ వరకు మొత్తం కూడా వీటిని మెయింటైన్ చేయడం అవన్నీ చేశాను. తర్వాత మళ్ళీ వేరే ప్రాజెక్ట్స్ని కొన్ని రోజులు చేయలేదు. మార్చి నుంచి స్టార్ట్ చేశాను. సో ఏప్రిల్లో నాకు రిజల్ట్స్ వస్తాయి కదా, ఎందుకంటే ఇమీడియట్గా మనకి రాదు. ఒక 1 week 10 days లేదా 1 month కూడా టైం పడుతుంది కొన్నిసార్లు. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక టోటల్గా నేను తీసుకొచ్చిన అప్రూవల్స్ ఏంటని మీకు ముందుగా చూపిస్తాను. 75 అండి. ఇది నేను చేసిన వర్క్ ప్రకారం. అదే కాకుండా కొంతమంది ఫ్రెండ్స్కి, వాళ్ళకి, వీళ్ళకి అలా హెల్ప్ చేసి అప్రూవల్ తీసుకొచ్చిన అకౌంట్స్ కూడా ఉన్నాయి. విత్ ఇన్ 1 day, అంటే 24 hours అప్రూవల్ వచ్చిన అకౌంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఎలా చేశాను ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా పెడతాను. ఈ వీడియోలో నేను జస్ట్ మీకు మోటివేట్ చేయడం కోసం చూపిస్తున్నాను అనమాట. సో ఇంత ఈజీనా, వీటి ద్వారా ఇంత అమౌంట్ ఎర్న్ చేయొచ్చా, మీకంటూ ఒక వ్యూ చూపించడం కోసం ఆన్లైన్ మనీ ఎర్నింగ్కి. ఎందుకంటే ఈ డేటా ఎంట్రీ, కాపీ పేస్ట్లని చాలా చిన్న జాబ్స్ అండి. అవి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇంకా డేటా ఎంట్రీ చిన్న జాబ్స్ గురించి ఆలోచిస్తుంటారు. దానివల్ల ఇన్కమ్ అనేది మనకి లైఫ్ టైం ఉండవు. సో యాడ్సెన్స్ అనేది మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది, మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ మీరు బ్లాగింగ్ చేసి మనీ ఎర్న్ చేసే ఉద్దేశం లేకపోతే, మీ దగ్గర మల్టిపుల్ అకౌంట్స్ మెయింటైన్ చేసి మీరు హోస్టింగ్కి ఇన్వెస్ట్ చేసే ఐడియాస్ ఉంటే కనుక మీరు ఈ విధంగా సేల్ చేసి కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఏప్రిల్లో ఒక 20 వెబ్సైట్స్కి వచ్చాయండి. అండ్ యావరేజ్గా చూస్తే ఈచ్ వెబ్సైట్ మనం 2,000 తీసుకోవచ్చు. సో అదొక 20,000. మేలో చూసినట్టయితే కనుక మేలో కూడా ఒక 20 అకౌంట్స్ వచ్చాయి. దీంట్లో కూడా మనకి 2,000 యావరేజ్ తీసుకుంటే ఒక 20,000 వరకు ఉంటుంది. జూన్లో కూడా మనకి అప్రూవల్స్ వచ్చాయి, జూలైలో కూడా అప్రూవల్స్ వచ్చాయి, ఆగస్ట్లో కూడా మనకి అప్రూవల్స్ వచ్చాయి. సో ఆగస్ట్లో ఏంటంటే కొంచెం డొమైన్ ప్రైస్ అనేది తగ్గింది, ఎందుకంటే నేను యూస్ చేసిన .xyz.tech అనేది యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు నాకు .com అనేది తక్కువ కాస్ట్కి అవైలబుల్ లేదనమాట. అందుకనేసి నేను ఏం చేశానంటే .xyz.tech మీద తీసుకున్నాను. బట్ రీసేల్ వాల్యూ కూడా నాకు చాలా తగ్గిపోయిందనమాట. సో 1,300 అలాగా. సో ఈచ్ దానికి నాకు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎంత ఉంది చెప్పినట్టయితే కనుక
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే నాకు ఇక్కడ సేల్ రేట్ తగ్గింది. దీనికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి నాకు ఈచ్ వెబ్సైట్కి 500 రూపీస్ అండి. హోస్టింగ్ అవ్వచ్చు, డొమైన్ అవ్వచ్చు. సో మిగతా 800 నా ప్రాఫిట్ అని చెప్పుకోవాలి. అంటే 50% అండి ఎక్కువ ప్రాఫిట్ అనేది దీంట్లో మనకు రావడం జరిగింది. ఒకవేళ దీంట్లో చూస్తే కనుక 2200 రూపీస్ పర్ సేల్, మన అంటే ఒకవేళ 2000 రూపాయలకు మనం సేల్ చేసినట్టయితే కనుక 500 రూపీస్ తీస్తే 1500, అంటే 75% మనకి దీంట్లో ప్రాఫిట్ రావడం జరిగింది. సో స్టార్టింగ్లో చూసినా మనం కొన్ని 4000, 5000 కూడా సేల్ చేసాము. చాలా ఎక్కువ ప్రాఫిట్ అనేది వీటి ద్వారా రావడం జరిగింది. ఎందుకు వీటి ద్వారా వచ్చిందంటే ఇవన్నీ కూడా నేను అకౌంట్ వెరిఫికేషన్ చేశాను అనమాట. అంటే మన పర్సనల్ ఐడీస్ ఉంటాయి కదా, ఏవైతే ఆధార్ కార్డ్ ఇవైతే డీటెయిల్స్ ఇవ్వాలి నిన్న చెప్పాను వెరిఫికేషన్ కోసం, ఆ వెరిఫికేషన్ చేసి సేల్ చేసిన డొమైన్స్. అందుకని ఇక్కడ ఈ యాడ్సెన్స్ అకౌంట్కి ఎక్కువ అమౌంట్ అనేది రావడం జరిగింది. కింద నుంచి మీకు కనిపించే 2000, 1500, 1800, 2300, సో ఇలాగ మనకి 2000 యావరేజ్లో కనిపించే అంటే జస్ట్ అప్రూవల్ తీసుకొచ్చి సేల్ చేసింది అనమాట. సో దీనికి చాలామంది సెల్లర్స్ ఉంటారు, నాకు చాలామంది ప్రైవేట్ గ్రూప్స్ అన్ని ఉంటాయండి. వాటి ద్వారా నేను ఏం చేస్తాను అంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో, ఎవరికైతే యాడ్సెన్స్ అకౌంట్ కావాలో వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. సో ఆ టైంలో ఫ్రెష్గా ఏమైనా యాడ్సెన్స్ అకౌంట్ అప్రూవల్స్ వస్తే వాటిని సేల్ చేసి అమౌంట్ అది ఎర్న్ చేసుకునేవాడిని. అంటే లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైం నేను ఏం చేశాను అంటే ఆపేశాను. సో నేను వేరే వర్క్స్ కోసం అంటే డ్రాప్ షిప్పింగ్ అనే వేరే ప్రాజెక్ట్ కోసం కొంచెం లెర్న్ చేయాలనేసి నేను ఈ వర్క్ అనేది ఆపేశాను. తర్వాత నుంచి మళ్ళీ చేయలేదు. సో చూసారు కదండి, నేను ఈ యాడ్సెన్స్ అకౌంట్స్కి కేవలం బ్లాగింగ్ చేసి వచ్చే అమౌంట్ కాకుండా నేను ఇమీడియట్ రిజల్ట్స్ కోసం ఏం చేసేవాడిని అంటే అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేసి డిఫరెంట్గా వాటిని సేల్ చేసేవాడిని. సో ఇలా అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ అండి. ఎందుకంటే మీరు డిఫరెంట్ మెయిల్ ఐడీస్ క్రియేట్ చేయాలి, డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ యూస్ చేయాలి. సో వాటిని యూస్ చేస్తే మీరు ఇన్ని యాడ్సెన్స్ అప్రూవల్ పాసిబుల్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతాయంటే మల్టిపుల్ వెబ్సైట్స్ మెయింటైన్ చేసినప్పుడు, ఎందుకంటే ఒకటే మనం ల్యాప్టాప్ లేదా ఒకటే మొబైల్ నుంచి యూస్ చేస్తుంటాం కాబట్టి ఐపీ ట్రాక్ అయ్యి అకౌంట్స్ ఆటోమేటిక్గా డిజబుల్ అయినవి కూడా ఉంటాయి. సో ఇక్కడ నేను ఫస్ట్లో మీకు చూపించాను కదా డిజబుల్ లిస్ట్ అనేసి. సో ఈ డిజబుల్ లిస్ట్కి వన్ ఆఫ్ ది రీజన్ అదే అనమాట, బో ట్రాఫిక్ యూస్ చేయడం. సో ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. కొన్ని మనకి అమౌంట్ వచ్చినవి ఉంటాయి, కొన్ని లాస్ అయినవి ఉంటాయి. సో ఇక్కడ మీకు నేను చూపించింది కేవలం 75 అప్రూవ్డ్ వచ్చిన యాడ్సెన్స్ అకౌంట్ అండి. ఇంకో 50-60 నాకు డొమైన్స్ అనేవి అప్రూవల్స్ రాని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 మంత్లో 30 అకౌంట్స్ అనేవి నేను టార్గెట్ పెట్టుకున్నాను. దాంట్లో మనకి ఏమవుతాయి 20 to 25 అవుట్పుట్ అని వస్తుంది. ఇంకో 5 సో మెనీ రీజన్స్ ఉంటాయి, లైక్ కంటెంట్ రీజన్స్ అవ్వచ్చు. ఎందుకంటే మనం బల్క్ కంటెంట్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది, కొన్ని కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. అదేవిధంగా కంటెంట్ అనేది క్వాలిటీ ఉండదు, వెబ్సైట్ అనేది దానికి సరిగ్గా మనం క్రాలింగ్ అని ఇవన్నీ చేయకపోవడం, కొన్ని రీజన్స్ ఉంటాయి. కాబట్టి మనకి 100% అవుట్పుట్ రాకపోవచ్చు, ఎందుకంటే మల్టిపుల్ అకౌంట్స్ కాబట్టి. బట్ మీరు సింగిల్ అకౌంట్ మెయింటైన్ చేసేటప్పుడు మీ ఓన్గా మీరు చేస్తారు కాబట్టి నేను మీకు మంచిగా సజెషన్స్ ఇస్తాను. యాడ్సెన్స్ అప్రూవల్ అనేది చాలా ఈజీగా వచ్చేటట్టు నేను మీకు స్టెప్స్ చెప్తాను. వాటిని ఫాలో అయ్యి మీరు వెళ్ళినట్టయితే కనుక మీ బ్లాగింగ్ కెరియర్లో ఫస్ట్ స్టెప్, మీరు ఎర్నింగ్కి సంబంధించిన ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా మీరు అప్రూవల్ అనేది తెచ్చుకొని సక్సెస్ అవ్వచ్చు అనమాట. సో ఇది కేవలం మీకు ఒక మోటివేషన్లా ఉండాలని చూపిస్తున్నా అండి. సో ఇంత మనీ వచ్చింది, మీరు కూడా ఇలా చేయండి అని నేను సజెస్ట్ చేయట్లేదు. సో నేను చేసిన మిస్టేక్ కూడా అదే, నేను ఇన్ని అకౌంట్స్ ఉండి కూడా నేను ప్రాపర్గా ఒక బ్లాగ్ అనేది మెయింటైన్ చేయలేదన్నమాట. సో ప్రాపర్గా బ్లాగ్ అనేది మెయింటైన్ చేస్తుంటే ఈరోజు నాకున్న ఎక్స్పీరియన్స్కి, అదేవిధంగా నేను చేసే వర్క్కి బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. నేనేంటంటే నాకు ఇలాగ అప్రూవల్స్ వస్తున్నాయి, సో ఇన్స్టెంట్ మనీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేసి వీటి మీద ప్రాసెస్ చేశాను. తర్వాత నేను బ్లాగింగ్ కూడా మీద అంత నాకు ఇంట్రెస్ట్ అనేది రాలేదన్నమాట. వేరే టాపిక్స్, వేరే ప్రాజెక్ట్స్ చేయడం, సో దాని ద్వారా నాకు అయిపోయింది. అయితే నేనేం చేశాను అంటే మీకు చూపించడం కోసం బ్లాగింగ్ రిజల్ట్స్ అనేవి ఇమీడియట్గా ఎలా ఉంటాయి, వాటిని మనం చేయాలంటే ఏ విధంగా చేయాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ మే 27th or 28th నుంచి, అంటే ఒక 1 month అయిందండి. సో ఈ 1 month నుంచి కొత్తగా ఒక బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఆ బ్లాగ్ ఏంటి అనేది నేను చెప్పను, బట్ ఆ బ్లాగ్ యొక్క అనలిటిక్స్, అంటే నాకు ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అనేది కూడా నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఆ బ్లాగ్ ఏంటి అనేది మాత్రం నేను ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఎప్పుడైతే నేను చెక్అవుట్ తీసుకుంటానో దానికి సంబంధించిన అమౌంట్ యాడ్సెన్స్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత, అదేవిధంగా ఎప్పుడైతే నేను దాని నుంచి అమౌంట్ డ్రా చేసి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ రోజు నేను మీకు ఆ వెబ్సైట్ ఏంటి, సో మీరు కూడా మనీ ఎర్న్ చేయడానికి ఒక పేమెంట్ ప్రూఫ్ అనేది నేను చూపిస్తేనే మీకు ఒక ట్రస్టీనెస్ వస్తుంది. సో ఇవన్నీ కూడా చూపించడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా అదే, మీకు మోటివేషన్ ఉండాలి, అదేవిధంగా పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అందుకనేసి నేను ఈ డేటాబేస్ అంతా తీసుకోవడం జరిగింది. సో క్లియర్గా చూశారు కదండి, నేను గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్స్ అనేవి ఎన్ని అప్రూవల్స్ తీసుకొచ్చాను, వాటి ద్వారా నేను మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేశాను. సో ప్రాపర్ బ్లాగింగ్ చేయకపోవడమే నా మిస్టేక్ అనేసి నేను ఫీల్ అవుతున్నాను. సో మీరు అలాంటి మిస్టేక్ చేయకూడదు అనేసి నేను క్లియర్గా మీకు చూపిస్తున్నాను అనమాట. మీరు కనుక బ్లాగింగ్ చేస్తే మీకు ఈ విధంగా ఎవ్రీ మంత్ మీరు $100 ఎర్న్ చేసుకున్నా సరే 7,000 అండ్ దెన్ 7,500 వరకు మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మీకేమవుతుందంటే బ్లాగింగ్ ద్వారా ట్రాఫిక్ అనేది పెరుగుతుంది, మీ వెబ్సైట్ యొక్క అథారిటీ పెరుగుతున్న కొద్దీ మీ వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ అనేది పెరుగుతూనే ఉంటుంది, సెర్చెస్ పెరుగుతుంటాయి కాబట్టి. లైక్ ఫస్ట్ మంత్ మీకు 10,000 రూపీస్, తర్వాత మంత్ 12,000, 13,000 అలా మీకు పెరుగుతూ ఎప్పుడైతే మీ వెబ్సైట్ మీరు మంచిగా మెయింటైన్ చేస్తూ ఇంకా కీవర్డ్స్ని ఫోకస్ చేసి మీ వెబ్సైట్ యాడ్స్ రెవెన్యూ పెంచుకోవడానికి మంచి CPC ఉన్న ఆర్టికల్స్ రాసినట్టయితే కనుక మీ రెవెన్యూ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుందండి. సో మన ఇండియాలో చాలా మంది ఉన్నారు, విత్ ఇన్ 1.5 yearలోనే వాళ్ళు ఒక టీం కింద ఫామ్ అప్ అయ్యి వాళ్ళు మంచిగా ఆర్టికల్స్ రాసి
లో కాంపిటీషన్ కీవర్డ్స్ని ఫోకస్ చేసి వాటి మీద వాళ్ళు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ పెట్టడం ద్వారా ఏమైందో వాళ్ళ వెబ్సైట్కి ప్రతిరోజు $1,000 ఇన్కమ్ వచ్చేదన్నమాట. 70 నుంచి 80,000 రూపీస్ వాళ్ళు 1 డేలోనే ఎర్న్ చేసేవాళ్ళు. సో అలాంటి బ్లాగర్స్ కూడా ఉన్నారనమాట, ఇలా ప్రో బ్లాగర్స్ ఉన్నారు. సో దానికి కాకపోతే మనకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో ఏంటి ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు అంత హ్యూజ్ ట్రాఫిక్ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ది బెస్ట్ హోస్టింగ్ ప్లాన్. మనం ఇప్పుడు షేడో హోస్టింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో digitalcommand.com మనం హోస్టింగ్ అని ఇక్కడ 2 లింక్స్ ఇచ్చాం కదండి. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం బేసిక్ ప్లాన్ గురించి డిస్కస్ చేయాలి. అంటే సింగిల్ వెబ్సైట్కి మనం షేడో హోస్టింగ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అయితే మీరు ఇలాగా స్టార్టింగ్లోనే కాదు, వన్స్ మీ వెబ్సైట్ అనేది 1 year 2 years అయిన తర్వాత మీ ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ని మీరు చేంజ్ చేసుకోవాలి. లైక్ షేడో హోస్టింగ్లో అడ్వాన్స్ కానీ లేకపోతే VPS హోస్టింగ్ కానీ వీటికి మీరు ట్రాన్స్ఫర్ అయినట్టయితే మీ వెబ్సైట్ అనేది ఎక్కువ ట్రాఫిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సీజనల్ ఆర్టికల్స్ పెట్టారనుకోండి, లైక్ క్రిస్మస్ కానీ January 1st కానీ లేదా మన ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయి ఇండియన్ ఫెస్టివల్స్ వాటికి సంబంధించి మనం ఏమైనా ఆర్టికల్స్ పెట్టినప్పుడు అవేనా ఆ పర్టికులర్ సీజన్ ఏదైతే ఉంటుందో అప్పుడే మనకి ఎక్కువగా సెర్చెస్ ఉంటాయన్నమాట. అప్పుడు ఎక్కువ ట్రాఫిక్ని మెయింటైన్ చేయడం మీ సర్వర్ అనేది కూడా చాలా ఫాస్ట్గా లోడ్ అవ్వాల్సి ఉంటుంది. సో దాని గురించి మీరు ఏం చేయాలంటే కొంచెం అడ్వాన్స్గా ఉండే VPS కానీ డెడికేటెడ్ కానీ తీసుకున్నట్టయితే మీ వెబ్సైట్ అనేది ఫాస్ట్గా లోడ్ అవుతుంది, ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, దానికి తగ్గట్టుగానే మనకి ఎర్నింగ్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ వీడియోలో నేను మీకు నా గూగుల్ యాడ్సెన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాను. ఏ విధంగా నాకు ఎన్ని అప్రోచ్ వచ్చాయి, నాకు వాటి ద్వారా నేను మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేశాను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీకు ఒక మంచి ఇన్స్పిరేషన్ కనిపిస్తే మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు ఈ వీడియో చూసిన తర్వాత అనే దానికి కింద కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ అనేవి నాకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. ఎటువంటి వీడియోస్ నేను పెట్టాలి, ఎటువంటి వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారు, సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నాకు అవే వాటి ద్వారానే తెలుస్తుంది. సో మీరు కామెంట్స్ చేసినట్టయితే కనుక ఈ వీడియో బాగుంటే బాగుందని చేయండి, బాగోలేకపోతే కనుక బాగోలేదు ఇది ఆల్రెడీ మేము చూసాము. సో అది ఒకవేళ నెగిటివ్ కామెంట్ అవ్వచ్చు లేదా పాజిటివ్ కామెంట్ అవ్వచ్చు, బట్ తప్పకుండా మీ కామెంట్ అనేది కింద ప్రొవైడ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి దగ్గర ఉండి మనీ ఎర్న్ చేయాలి, లీగల్ మనీ ఎర్నింగ్ ఐడియాస్ కోసం నా ఛానల్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా ఛానల్ ద్వారా నేను స్పెషల్గా మన తెలుగు వాళ్ళకి ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఫ్రీ సపోర్ట్ అండి. సో ఇంతవరకు ఏ ఛానల్ కూడా ఇటువంటి ఫ్రీ సపోర్ట్ని టెక్నికల్గా ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇదే సపోర్ట్ నేను పెయిడ్ చేస్తే నాకు చాలా అమౌంట్ వస్తుంది, బట్ నేను ఆ వే ఆఫ్ కాన్సెప్ట్తో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదు. మన తెలుగు వాళ్ళకి సో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, చాలా మనకి జెన్యూన్ వేస్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి, వాటి ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేసి డీటెయిల్గా ఉండడం కోసం వీడియోస్ పెట్టాను. నా ఛానల్లో 200 పైగా వీడియోస్ ఉన్నాయండి. సో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి, మీకు నచ్చిన వీడియోస్ని చూడవచ్చు. ఒకవేళ ఇంకా మీరు పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే నా వెబ్సైట్ digitalcommand.comలో నేను నా వాట్సాప్ అనేది లింక్ చేశాను. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా టెక్స్ట్ చేయొచ్చు, మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. సో దీనికి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ అంటే నేను అప్పుడప్పుడు బ్లాగ్ ఆర్టికల్స్ అనేవి పెడుతుంటాను. సో ఈ ఆర్టికల్స్ అనేవి చెక్ చేయండి. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మీకు కొన్ని టూల్స్ అనేవి అవసరం అవుతుంటాయి. సో ఆ టూల్స్కి సంబంధించి నేను ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ఇచ్చాను. మీరు ఎక్కడున్నా ఏంటంటే సెర్చ్ చేసుకోకుండా వాటికి సంబంధించిన టోటల్గా లింక్స్ అనేవి ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ టూల్ అనేది ఎలా పనిచేస్తుంది కింద వీడియో కూడా లింక్ ఇచ్చాను నేను. సో ఈ వెబ్సైట్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడమే కాదండి, దానిపైన మనకి ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది నోటిఫికేషన్ది, దాన్ని సెలెక్ట్ చేసినట్టయితే కనుక ఇలాంటి లీగల్ మనీ ఎర్నింగ్ ఐడియాస్ అనేవి అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు, మీరే స్టార్ట్ చేయొచ్చు, మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.